దేవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు. సామెతలు 29వ అధ్యాయం 18వ వచనం. దేవుని దర్శనాన్ని పొందాలంటే ఆయన కోసం కనిపెట్టాలి. ఎంత సమయం కనిపెట్టాలి అన్నది చాలా ముఖ్యం. మన హృదయాలు కెమెరాల్లో వాడే ఫిల్ము లాంటివి. దేవుని పోలిక అక్కడ ముద్రించబడాలంటే మనం ఆయన ఎదుటికి వచ్చి కనిపెట్టాలి. అల్లకల్లోలంగా ఉన్న సరస్సులో ప్రతిబింబాలు కనిపించవు. మనం దేవుణ్ణి చూడగలిగితే మన జీవితాలు విశ్రాంతిమయంగా ఉంటాయి. కొన్ని దృశ్యాలను చూడటంతోనే పరివర్తన చెందించే శక్తి గోచరమవుతుంది. ఉదాహరణకి, నిశ్చలమైన సూర్యాస్తమ దృశ్యం మనస్సుకు శాంతినిస్తుంది. అలాగే దేవుని దర్శనం మానవ జీవితాలను మార్చివేస్తుంది. యాకోబు యబ్బోకు రేవు దగ్గర దేవుణ్ణి చూసి ఇశ్రాయేలుగా మారాడు. దైవదర్శనం గిద్యోనుకు పిరికితనం పోగొట్టి శౌర్యాన్ని అలవర్చింది. క్రీస్తు దర్శనం తోమాను అనుమానాల నుండి విముక్తిని చేసి నమ్మకస్తుడైన శిష్యుడిగా మార్చింది. బైబిల్ కాలం నుండి దైవదర్శనాలు కలుగుతూనే ఉన్నాయి. విలియం కేరీ తన చెప్పులు కుట్టుకునే వృత్తిలో ఉంటూ దేవుణ్ణి చూశాడు. అతడు బయలుదేరి భారతదేశానికి వెళ్లాడు. డేవిడ్ లివింగ్స్టన్ దైవదర్శనం పొంది ఆయనతో కలిసి ఆఫ్రికా ఖండపు చీకటి అరణ్యాల్లోకి వెళ్లాడు. వందల కొద్దీ మనుషులు దేవుని దర్శనాన్ని పొంది ఇప్పుడు ప్రపంచపు నలుమూలలా అన్యులకు సువార్తనందించే పనిమీద తిరుగుతున్నారు. ఆత్మలో ఎల్లప్పుడూ పూర్తి నిశ్శబ్దం ఉండదు. దేవుడు మన ఆత్మలో మెల్లని స్వరంతో పలుకుతూనే ఉంటాడు. ఆత్మలో ఇహలోక విషయాల రణగుణధ్వని నిశ్శబ్దమైనప్పుడు దేవుని స్వరాన్ని వినగలం. నిజానికి ఆయన నిత్యమూ మాట్లాడుతూనే ఉన్నాడు. మనమే మన చుట్టూ ఉన్న శబ్దాల వల్ల, హడావుడి వల్ల, అవరోధాల వల్ల వినిపించుకోము. మౌనం ఆచరించిన వేళ పలుకు ప్రభూ, హృదయపు శబ్దాలను నిమ్మళింపచేసి ఆశతో నీ పలుకుకై వేచి ఉన్నాను. ఈ విశ్రాంతి ఘడియలో పలుకు నా నాథా, నీ ముఖారవిందాన్ని చూడనియ్యి నన్ను, నీ శక్తితో స్పృశించు నన్ను. నీ నోటి మాటలు నాకు జీవం కదా తండ్రి, పరలోకపు పరమభోజనమే కదా. నా ఆత్మ ఆకలి చల్లార్చుదేవా. పలుకు ప్రభూ, నీ సేవకుడు వింటున్నాడు. మౌనంగా ఉండకు, నీ మాట కోసం ఆశతో నా ఆత్మ ఎదురు చూస్తున్నది.